అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రావ్య టీవీలో సెలబ్రేషన్స్ అయితే చేయడం జరుగుతున్నది. మన స్టూడియోకి ఇద్దరు గెస్ట్లు వచ్చారు, వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. మొదటగా సూదిరెడ్డి వరలక్ష్మి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, డిగ్రీ కాలేజ్ వనపర్తి. మేడం రండి. నల్లారి పద్మజ గారు, ప్రొపరేటర్ క్రాంతి ప్రింటర్స్, మల్కాజ్గిరి. తర్వాత శ్రావ్య టీవీ ఎండి శ్రీ మాధవలత మేడం గారిని, శ్రీదేవి మేడం గారు, శ్రావ్య టీవీ యాంకర్. సో ఉమెన్స్ డే సందర్భంగా కేక్ కటింగ్ తర్వాత కొన్ని మీ ద్వారా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. మొదటగా కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు మహిళలు అంటేనే, ఆడపిల్లలు అంటేనే అప్పట్లో అసలు చదువుకొనిచ్చేవారు కాదు. అట్లాంటి మీ ప్రస్థానం ఎలా మొదలైంది? అంటే ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉండి రిటైర్ కూడా అయ్యా ప్రజెంట్. అప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేడం? ఫస్ట్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. చదువుకున్న కాలేజీలోనే డిగ్రీ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను డెమాన్స్ట్రేటర్గా. తర్వాత పీజీ చేసి మళ్ళీ అదే కాలేజీలో లెక్చరర్గా ప్రమోషన్ తీసుకొని తర్వాత ఇక్కడ సిటీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. మీరు చదువుకున్న కాలేజీలోనే మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యారు? అక్కడే, ఇదే సేమ్ కంటిన్యూయేషన్ అనమాట. ఓకే. డిగ్రీ అయిన తర్వాత అక్కడే పీజీ చేశాను. ప్రమోషను జస్ట్ నా ట్రాన్స్ఫర్ ఇక్కడికి జోనల్ ట్రాన్స్ఫర్ అయింది సిటీ కాలేజీకి. అప్పుడు నాకు ప్రమోషన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. మళ్ళీ కొంత డిలేతోనే ప్రిన్సిపల్గా ఇక్కడే జాయిన్ అయ్యాను సిటీ కాలేజీలో. సిటీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ గోల్డెన్ డేస్ అనమాట. తర్వాత మంచి కొలీగ్స్ అందరూ అక్కడ పరిచయం అయ్యారు. ఇంకా మాధవి కూడా అక్కడే నా డిపార్ట్మెంట్లో 2006లో పరిచయము, జాయిన్ అయింది. తను మైక్రోబయాలజీ, నేను బాటనీ. తర్వాత రెండు కలిసిపోయి నేను హెడ్ కింద, మాధవీలత తను లెక్చరర్గా జాబ్ చేసేది. అంటే ఒక రకంగా నాకున్న ఐడియాలు చూసి మాధవి, మేడం చేద్దాం మేడం, ఎందుకొద్దు, ఇది చేద్దాం అనేసి తను చాలా ఇది చేసేది. అట్లా నేను ఐడియాలు ఇస్తూ పోతూ ఉంటే మాధవి అన్ని చకచక అన్ని పనులన్నీ కూడా చేసేది. అట్లా మా ఇద్దరికి కూడా అక్కడ మంచి పేరు వచ్చింది. 1997 నుంచి 2013 వరకు నేను సిటీ కాలేజీలో చేశాను. డిఫరెంట్ చాలా పోస్టులు చేశాను అక్కడ. ఆ విధంగా చేయడం వల్ల అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, పని నుంచి తప్పించుకోకూడదు, పని చేయాలి. పని చేస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మనం సర్వైవ్ కాగలుగుతాము. అంటే మనకు మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ విషయం ఎలా చేయాలా, ఎలా ట్యాకిల్ చేయాలనేది తెలుస్తుంది అనేది అయిందనమాట. తర్వాత ప్రమోషన్ వచ్చింది. సేమ్ అప్పుడు ఉమెన్స్ కాలేజ్ అనేది ఉండే. నేను ప్రమోషన్ వచ్చినప్పుడు సేమ్ కాలేజ్ ప్రిన్సెస్, నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సెస్లోనే నేను ప్రిన్సిపాల్గా జాయిన్ అయ్యాను. ఓకే. ఈ తరం ఆడపిల్లలకి ఈరోజు ఒక మహిళా దినోత్సవం సందర్భంగా ఈ తరం ఆడపిల్లలకి ఏం సలహా ఇస్తారు మేడం? సలహా ఇవ్వడం అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకు కొంత ఇన్స్టింక్ట్ ఉంటే అవి ఎక్కువ ప్రొవోకేట్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అట్రాక్షన్ అవుతున్నారు. దాని గురించి ఇన్డెప్త్గా ఆలోచన చేయడం లేదు. ఇన్డెప్త్గా ఆలోచన చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనేది. మేడం, మీది ఫస్ట్ లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఈ కాలంలో సరే లవ్ మ్యారేజ్లు అంటే కామన్ అయిపోయింది. అప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఒక గొప్ప. ఆ రోజులలో మీరు ఎట్లా ఏమైనా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ రోజుల్లో అంటే మా మదర్ ఫాదర్ ఒప్పుకోలేదు. మైక్ దగ్గర ఇంకా కొన్ని కష్టాలు పడి అది నిలదొక్కుని ముగ్గురు పిల్లల్ని అందరినీ ఇప్పుడు మంచిగా అందరూ ఒక దీనికి వచ్చారు. కష్టాలు మాత్రం చాలా పడ్డాం కానీ దాన్ని నిలదొక్కుని ఏదో ఇట్లా ఇది చేయగలిగాం. ఓకే. సరే, ఇప్పుడు బిజినెస్ ప్రింటింగ్ అయితే మహిళలు ఈ ఫీల్డ్లో ఉన్నది చాలా తక్కువ.
అసలు మీరు ఎందుకు దాన్ని అదే రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే నేను 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేశాను, ప్రింటింగ్కి సంబంధించింది. ఐటీఐ చేసిన తర్వాత ముందు కొన్ని రోజులు బయట పనిచేసాము. తర్వాత ఇంకా సొంతంగా పెట్టుకుంటే మనకే బాగుంటుంది కదా అనేసి అని చిన్నగా స్టార్ట్ చేసాము. అది ఇంకా అట్లా కంటిన్యూ చేసాము. ఇప్పుడు 32 years మేము పెట్టి. అంటే మిమ్మల్ని అంటే మీ సార్ ఏమనలేదా? అంటే మీరు ఎందుకు ఇద్దరం ఒకటే ఫీల్డ్లో ఉండేవాళ్ళం. అందుకు ఇద్దరు సహకారంతో నడిచింది. ఏదైనా డామినేటింగ్ నడుస్తుందా మీ ఇద్దరికి? అట్లా ఏం లేదు, కానీ ఇక ఇద్దరు సహకారంతో నడిపించాము. అయిన తర్వాత ఇప్పుడు బాబు అంతా ఓకే. ఇప్పుడు మహిళలు చాలా రకాలుగా వృత్తిరీత్యా కొంచెం ఎదుగుతున్నారు. అట్లాంటి మహిళలకు మీరు ఏం సందేశం ఇస్తారు? అలాంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలి మనం. కంపల్సరీ ఏదో ఒక జాబ్ అయితే చెయ్యాలి. జాబ్ అనో బిజినెస్ ఏదో ఒకటి. అది ఆడోళ్ళు కదా, మగోళ్ళతో మనకేమి ఇది లేదు అన్నట్లు కాదు. వీళ్ళ ప్రతి దానిలో ఆడోళ్ళు కూడా రాణిస్తున్నారు. అటువంటిది వాళ్ళు జాబులకి ఏదో కంపల్సరీ ఏదో జీతం కోసమే పనిచేసేటట్లు కాకుండా వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళ పైన బాస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు మెప్పుకొని అన్ని పనులు చేయించుకొని వాళ్ళు మంచి పని చేస్తేనే మంచిదని నా ఉద్దేశం. ఓకే మేడం, మీరు ఇప్పటికీ మీరు మీ బిజినెస్కి వెళ్తారంటున్నారు. ఇప్పుడు అటు ఇటు ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు? అటు వ్యాపారాన్ని ఇటు కుటుంబాన్ని కానీ? కుటుంబాన్ని అది ఇప్పుడు ఇంకా కొంచెం ఈజీ అయింది. కోడళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చేసారు కాబట్టి. సరే, నేటి యువతకి ఏం సందేశం ఇస్తారు? ఏమో చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండటం అది మంచి పద్ధతి కాదు. ఎంతో కొంత వాళ్ళు జాబ్ చేసి వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు ఇంకో నలుగురిని, ఇప్పుడు ఇంట్లో ఉట్టి మగోళ్ళే చెయ్యాలని లేదు, ఆడోళ్ళు కూడా చెయ్యాలి. మగోళ్ళకి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళ దీంతో 2 చేతులు కలిపితేనే ఈ రోజుల్లో ఇది అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తేనే మంచిది దేనికైనా. గతంలో ఉపాధ్యాయురాలుగా వర్క్ చేశారు, మీడియా రంగాన్ని మళ్ళీ ఎందుకు ఎంచుకున్నారు? నాకు తెలిసిన కాడి నుంచి కూడా టీవీలో అప్పుడు ఈటీవీ వస్తుండేది. ఈటీవీలో న్యూస్ రీడర్ చూస్తుంటే నాకు ఇలా చదవాలని అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ ఇంకొకటి ఉమెన్ ఏది వర్క్ చేసినా కూడా ఇంట్రెస్ట్గా చేస్తే ఎంత హార్డ్ వర్క్లో అనిపించదు. సో మనం చేసే పని మీద ఆసక్తిగా చేస్తే మనం అనుకున్నది అయితే రీచ్ అవుతాం, షూర్గా రీచ్ అవుతాం. మీరు ఎట్లాంటి సందేహం ఏమీ లేదు. ప్రస్తుతం యువతకైతే నేను ఆలోచనలో అంటే ఆధునికత అనేది ఆలోచనల్లో చూపించాలి, వస్త్రధారణలో కాదు. నాకైతే నచ్చట్లేదు ఇప్పుడు అదొకటే. అందరినీ అన్నిట్లో ఫాస్ట్ ఉంటున్నారు. అంటే మనం ఫాస్ట్ ఉంటున్నాము అని వస్త్రధారణలో చూపించక్కర్లేదు కదా. మన భారత సంప్రదాయాన్ని మనం పాటించాలి కదా. ఆధునికత అనేది ఆలోచనల్లో చూపించాలి, వస్త్రధారణలో కాదు, అలవాట్లో కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మొన్న కూడా మేము ఏదో వెళ్ళినప్పుడు జెంట్స్తో ఈక్వల్గా ఆమె సిగరెట్ షేరింగ్ చేసుకుంటాను. అది భరించలేకపోయాను. అది అంటే అది ఆధునికత అని నేను అనుకోవటం లేదు. కాదు కూడా, అది అవసరం లేదు కదా. అది అవసరం లేదు. వాళ్ళతో పాటు నువ్వు పోటీ పడు, మంచి అలవాట్లో పోటీ పడు. చెడు అలవాట్లో ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అది మరి అర్థం చేసుకోలేరేమో ఇప్పుడు యువత, నాకు తెలియదు. ఈవెన్ నచ్చదు కూడా నేను చెప్పే సందేశం వాళ్ళకి. సో ఐఐఎం బెంగళూరులో మీరు ఏదైతే ఎంటర్ప్రెనర్గా ట్రైనింగ్ తీసుకున్నారో అది మీకు బిజినెస్కి ఏమైనా ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడింది. యాక్చువల్గా నేను బిజినెస్ అంటే బ్యాక్ ఎండ్ ఉండేదాన్ని సార్కి. ఎప్పుడు నేను జాబ్ మానేశాక సార్ అకౌంట్స్ చూడటం, చాలా బిజినెస్లు చేశారు సార్. ఆ పేమెంట్స్ కానీ శాలరీస్ కానీ వర్క్ అంతా కూడా నేనే చూసుకునేదాన్ని ఇప్పుడు. కానీ నా ఓన్గా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశాను నేను 2020లో. కరోనా తర్వాత నేను అందరూ మానేస్తే నేను అప్పుడు స్టార్ట్ చేశాను. అందరూ 2020లో చాలా ఛాలెంజింగ్గా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను. సో 2 years రన్ చేశాను. దానిలోనే నా ఎలిజిబిలిటీని చూసి ఐఐఎం బెంగళూరు వాళ్ళు మహిళా పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా ఒక టెస్ట్, చాలా 1 month సర్వే అయింది మొత్తం. అది ఇంటర్వ్యూస్, సో మెనీ స్క్రోలింగ్ తర్వాతనే మమ్మల్ని సెలెక్ట్ చేశారు. 3 months ఫ్రీ కోర్స్. బట్ అది కరోనా టైం కాబట్టి ఆన్లైన్ చేశారు. కానీ అది మేము గొడవ పెట్టిన తర్వాత ఒకసారి ఐఐఎం బెంగళూరుకి విజిట్ ఇచ్చారు మాకు. ఎంజాయ్ చేశాము. అంటే నేను మా బాబు ఐఐఎంలో కొట్టాలనేది కళ, కాకపోతే వాడికంటే ముందు నేను స్టెప్ వేయాలనేది నేను అనుకున్నా, అది తీర్చేసుకున్నా. మా బాబు వెళ్ళే కంటే ముందు నేను ఐఐఎంలో స్టెప్ ఇన్ అవ్వాలి అనుకున్నాను, నేను సాధించాను అది. సో చాలా హ్యాపీ.
వాళ్ళు బిజినెస్ అంటే ఓన్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కే వాళ్ళు ఇస్తారన్నమాట 3 months కోర్స్. ఓకే. ప్లస్ ఇప్పుడు మన బిజినెస్ ఏదైనా ఉంటే దానిలో ఒక మెంటార్ లాగా ఇస్తారు. ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా వాళ్ళతో వీక్లీ మాట్లాడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కొంచెం ఛాలెంజింగ్గానే అనిపించింది కానీ చేశాను, కంప్లీట్ చేశాను. సో మేడం ఇప్పుడు ఒక మాట అన్నారు, మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు అనేది సరే ఒక మాట. ఇప్పుడున్న యువత మేడం చూసిన సిచ్యువేషన్లో ఒక అబ్బాయితోని ఎదురుగా నిలబడి సిగరెట్ తాగుకుంటూ పోటీ పడుతుందని చెప్పేసి షేరింగ్, అది కూడా మళ్ళీ వేరే అతనికి ఒకటి ఇతనికి ఒకటి కాదు, ఒకటే సిగరెట్లో షేరింగ్. దాన్ని సరే మేడం ఇప్పుడు ఆ అలవాట్లు అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేడం చెప్పింది, దాన్ని ఏకీపిస్తున్నారు? ఏకీభవిస్తానండి. సో ఇప్పుడు ఉండే వాళ్ళు ఏంటంటే ఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఎలా కంపారిజన్ అయిపోయిందంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, ఇద్దరం ఈక్వల్. సో స్మోకింగే కాదు, ఈవెన్ డ్రింకింగ్ కూడా చేస్తున్నారు. నేను నా పీజీలో చాలామంది ఫ్రెండ్స్ని చూశాను. రీసెంట్లీ జాన్ ఫస్ట్కి పీజీలో అందరూ అయితే డ్రింక్ చేసి చాలా గోల్ చేశారు. సో అక్కడ కొంచెం డిస్కషన్ అయింది. సో స్మోకింగ్ కూడా అలానే బాగా ఎక్కువైంది. ఇప్పుడు అందరికీ కంపారిజన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఇద్దరం ఈక్వల్ కదా అని చెప్పి వాళ్ళు కూడా అలానే స్మోకింగ్ చేయడం ఇదంతా చేస్తున్నారు. సో దాన్నైతే నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఓకే, ఏం చెప్పదలుచుకున్నావు నీ తోటి యువతకి, ఏం చెప్పాలనుకుంటున్నావు? సో ఎప్పుడైనా సరే మనము ఎంత సంపాదించినా కూడా అమ్మాయి అంటే ఒక ఇమేజ్ ఉంటుంది. సో అదే ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏం ఇమేజ్? అంటే అమ్మాయి అంటే ఒక ఇమేజ్ ఉంది అంటున్నా, అది ఏం ఇమేజ్? ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలానే ఉండాలి అని నేను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ పరిచయాలు, మీ అనుభవాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి మా శ్రావ్య టీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.